లేదా అట్లా కాదు, ఎందుకంటే నేను మీ ఊరికి కదా పక్క విలేజే కాబట్టి నా గురించి తెలియాలి మీరు ఏం జరిగా. ఇప్పుడు అబ్బాయి మీరు చూసింటారు కదా, ఏమి ఒక నుంచి మేము ఊరికి ఎందుకు కొడతాము. పిల్లల పరిస్థితి బాగుంది, వాళ్ళ అమ్మతో మాట్లాడండి 2 ఏళ్ల నుంచి. తెలుసా విషయం మీకు? కొంతమందికి తెలియకపోవచ్చు, అంటే అట్లా గొడవలు కాదంటే మీకు చుట్టుపక్కల గ్రామాలు కాబట్టి కొంతమందికి నాలెడ్జ్ లేకపోవచ్చు. ఈ ఎలక్షన్లలో వీటిల్లో వాటిల్లో ఏదన్నా అట్లా ఎవరు ఏం లేవు, దాడికి పోయి వేసుకొని వస్తారు. అక్కడైతే ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళ వెనకటి కొంచెంసేపు మాట్లాడతాం అంత అక్కడ ఎవరైనా కొంతమంది విలేజ్ వాళ్ళు గ్యాంగ్ చిల్లర గ్యాంగ్ తిరుగుతూ ఉంటే మాకు ఇచ్చి తీసుకురండి. పక్క విలేజ్ అయినా పర్వాలేదు, పక్క విలేజ్ అయినా కానీ రౌడీజం చూసి లేకపోతే ఇట్లా గ్యాంగ్ మెయింటైన్ చేస్తారు. వీళ్ళు వచ్చారు, 10 పిల్లలు వచ్చారు, ఎవరు లేరు కదా ఊళ్ళో వాళ్ళు. ఆ 10 మంది పిల్లలు ఆ రోడ్డు పైకి వచ్చి న్యూసెన్స్ చేసినారు. పెద్ద మనిషిగా వచ్చినారు, కానీ ఆడ న్యూసెన్స్ చేసిన పిల్లలు ఎవరున్నారో అంతా చిల్లరగా తిరిగే వాళ్ళు. పెద్ద మనుషులు కూడా ఎవరు లేరు. మరి అలాంటప్పుడు ఏదైనా ఉంది అనుకున్నప్పుడు అట్లా ఎవరైనా తిరిగి మీ చుట్టుపక్కల కూడా ఏదైనా గొడవలు చేసి చిన్న అనేది ఎప్పుడు అందుబాటులో ఉంటాం. పోలీస్ అనేది పబ్లిక్ సేఫ్టీ కోసం పనిచేస్తుంటుంది. కానీ అదేదో దాంట్లో వచ్చినట్టు నిజాలని, ఎందుకంటే నేనే ఉన్నా కదా లైవ్ ఉన్నావు సార్. అలాంటి ఏదైనా ఉంటే మాకు విసిట్ తీసుకురండి. ఒకవేళ ఈ గ్యాంగ్ ఆటోలలో తిరుగుతా రోడ్డు పైన రాత్రిపూట వచ్చేటప్పుడు ఏదన్నా మా ఏరియా లేకపోతే మాది కానీ డామినేషన్ చేసి ఇబ్బంది పెట్టేసి అట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ మాకు విసిట్ తీసుకురండి. రాసుకోండి దేంట్లో బాబు రాసుకోండి. 994407 నోట్ చేసుకోండి. మార్కర్ ఉంటే బాగా